మాట్లాడడానికి ఒక అర్హత ఉండాలి, ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక మాట అనేటప్పుడు మన వెనకాల మనం ఒక వేలు చూపిస్తున్నప్పుడు ఈ 4 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి అనుకొని ఒకసారి మీరు ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే నేను చాలాసార్లు ఫీమేల్ పొలిటీషియన్స్ గురించి ఏం మాట్లాడకూడదు అని అనుకుంటూనే ఉన్నాను. కానీ మీ నోరు ఆగడం లేదు, మీ అబద్ధాల ప్రచారం కూడా ఆగడం లేదు. కాబట్టి మీరు కొంచెం కంట్రోల్లో ఉంటే మంచిది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లలకి రక్షణ ఎంత పెరిగింది అనేది స్టాటిస్టిక్స్ తీయండి. అనిత గారు వచ్చిన తర్వాత ఎన్ని క్రైమ్ రేట్ తగ్గిందో ఆలోచించండి. ఈగిల్ టీం వచ్చిన తర్వాత గంజాయి సరఫరా ఎంత ఆగిందో మీరు ఒకసారి స్టాటిస్టిక్స్ తీయండి. నేను చెప్పే మాటలు కాదు, ఇది మీరు కొట్టండి. మీరు స్టాటిస్టిక్స్ తెప్పించుకోండి, చాట్ జీపీటీలో కొట్టండి, గూగుల్లో కొట్టండి, మీరు ఎందులోనైనా కొట్టండి, లేకపోతే మీరు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి. మీకు ఉంది కదా, మీరు ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు. బై పేపర్ వైసీపీ గవర్నమెంట్ ఉన్న సమయం మొత్తం ప్రతి ఒక్క యూత్ దగ్గర నుంచి, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి గంజాయికి మత్తు పదార్థాలకి బానిసలు అయిపోయి ఎవరి మీద ఎలాంటి అఘాయిత్యాలు చేస్తున్నారో తెలియక స్కూల్కి కూడా వెళ్ళడానికి ఆడపిల్లలు భయపడేవాళ్ళు. నెలల బేబీస్ని రేప్ చేసేవాళ్ళు. ఈరోజు రేప్ చేయాలంటే వాడికి భయం, నా ప్రాణం మీదకి వస్తుంది అనుకోని. వాడు ఏమైనా తప్పు చేయాలంటే భయం. ఎక్కడైనా ఏదైనా బై మిస్టేక్ జరిగినా కూడా వాళ్ళ మీద శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో మీరు చూడొచ్చు. మీరు మాట్లాడడానికి ఏదో మాట్లాడదాం అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఆలోచించండి. మీకు పార్టీలోని మీరు ఏమైనా మాట్లాడితే మీకు బాగా బెనిఫిట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారే కానీ ఒక విమెన్ పొలిటీషియన్గా ప్రతి ఒక్కరు ఆలోచించి మాట్లాడితే మంచిది. అమరావతికి